यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री గురవే నమః। ఒకసారి ఒక బిచ్చగాడు అడుక్కుంటూ ఉంటే, అయ్యా నాకు ఇంత ధర్మం చేయండి అయ్యా, మీరు బాగుంటారయ్యా పిల్ల పాపలతో చల్లగా, ఇంత ధర్మం చేయండి అయ్యా అని అంటే ఒకడు విసుక్కున్నాడు. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, విసుక్కున్నాడు. యూజ్లెస్ ఫెలోని విసుక్కున్నాడు. వీడు, బాబు అలా విసుక్కోకు బాబు, నాకు ఏదైనా ధర్మం చేయన్నాడు. వీడు అన్నాడు వెంటనే, నీకు సిగ్గు లేదా అడుక్కుంటున్నావు అన్నాడు. వెంటనే వాడు కొద్దిగా, మరి వాడికి ఏం ప్రేరణ కలిగిందో, నీకు దమ్ము లేదా అని అడిగాడు. వీడి గుండె పగిలిపోయింది. వీడేంటి నాకు దమ్ము లేదా అని అంటాడేంటి? ఎస్, నీ జోబిలో అంత డబ్బు ఉంది, నీ కొడుకు అడిగితే కట్టలు కట్టలు తగలెడతావు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి 100 తగలెట్టుకుంటావు, నీ పెళ్ళానికి తగలెడతావు, నీ ఇంట్లో అందరికీ తగలెడతావు, ₹1 నాకు ఇచ్చే దమ్ము నీకు లేకుండా పోయింది, నువ్వు మాట్లాడతావా అన్నాడు. వెంటనే వీడికి కోపం వచ్చింది. కోపం వచ్చి వాడి మీద దాడి చేయబోయాడు. వెంటనే పెద్ద మనిషి ఎవరో ఉండి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాడు. ఏంటిది, నువ్వేంటి వీడితో కొట్లాడుతున్నావు? అవును బాబు, నేను అడుక్కుంటున్నాను. లేదంటే లేదని చెప్పాలి, నీకు సిగ్గు లేదా అన్నాడు. నాకు భగవంతుడు ఈ వృత్తి పెట్టాడు, ఇంకా నేను చేతగాని వాడిని, నాకు కాళ్ళు లేవు, నేను పని చేయలేను, నేను అసమర్థుణ్ణి, నేను అడుక్కుంటున్నాను. పోనీ నాకు కాళ్ళు ఉండి చేతులు బాగుండి నాకు సామర్థ్యం ఉండి నేను అడుక్కుంటే కొట్టండి, నాకు 2 కాళ్ళు పనిచేయవు, నాకు అడుక్కోవడమే ఇంకా గతి, నా జీవితం నడవలేను, నేను అడుక్కుంటున్నాను, నా వృత్తి ఇది, నాకు అన్నం పెడుతుంది ఈ వృత్తి, దీన్నే ఆశ్రయించాను, సిగ్గు లేదా అన్నాడు. వెంటనే ఆ మధ్యవర్తిగా వచ్చిన వాడు కూడా అలర్ట్ అయ్యాడు. ఏంటి వీడిలా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అప్పుడు మధ్యవర్తి అడిగాడు, సరేనయ్యా నువ్వు అడుక్కుంటున్నావు, నీకెందుకు అంత కోపం అన్నాడు. సార్ నాకు కోపం రాలేదండి, నేను వాస్తవమే చెప్పానన్నాడు ఆయన. నిజంగా ఆ మాటకు ఆయన కళ్ళు తెరుచుకోవాలన్నాడు. అన్నాడు, ఏమండి మీరు ఒకరోజు భోజనం చేయాలంటే ఎంత కావాలండి అని అడిగాడు. ఉదయం టిఫిన్ చేయాలంటే ₹50, మధ్యాహ్నం భోజనం చేయాలంటే ₹100, రాత్రి భోజనం చేయాలంటే ఇంకో 100, మధ్యలో టీలు 2 సార్లు తాగినా ఇంకో 50, ₹300 ఉంటే మీకు ఒకరోజు హాయిగా గడిచిపోతుంది. అంటే ₹9,000 మీకు నెలకు కావాలి. మీ ఆవిడికి ఎంత కావాలి, మీ కొడుక్కి ఎంత కావాలి, సంపాదించుకుంటున్నారు. బాగా ఆలోచించండి. వాళ్ళకి భోజనానికి సంపాదిస్తున్నారు, మీ భోజనాలకి సంపాదించుకుంటున్నారు. కానీ మీ జీవితకాలం మీరు ఎంత తింటారో సంపాదించుకోండి, కానీ అంతకంటే ఎక్కువ మీరు సంపాదించి దాచిపెట్టారా, అది మీరు దాచిపెట్టేస్తున్నారు. ఇంకొకడు తినవలసినటువంటి తిండిని మీరు వాడికి వెళ్ళనివ్వకుండా మీరు లోపల పెట్టుకుంటున్నారు. మీరు ఎంత తింటారు, సపోజ్ 100 ఏళ్ళు మీరు ఉంటారనుకొని సంపాదించుకోండి. మీ భార్య ఎంత తింటుంది, 100 ఏళ్ళకి ప్లాన్ చేసి సంపాదించుకోండి. మీ కొడుకు ఎంత తింటాడు, వాడిని సంపాదించమనండి, మీరు సంపాదించండి. మీ కోడల గురించి సంపాదించండి, కూతురు గురించి సంపాదించండి. కానీ అంతకంటే మించి సంపాదన మీ దగ్గర ఉందా, అది ఇంకొకటి ఈ భూమి మీద తినే తిండిని మీరు దాచిపెట్టేస్తున్నారు. మరి మీరు దొంగతనం కాదా, అది దాపరికం కాదా? ఇంకొక జీవి తినే తిండిని మీరు ఎలా దాచిపెట్టుకుంటారండి మీ దగ్గర? అది తప్పు కాదా అండి?
ఒక్క రూపాయి వేసే శక్తి లేనటువంటి వ్యక్తి, కాళ్ళు రెండు లేదు, నేను అడుక్కునేవాణ్ణి, నేను అడిగితే రూపాయి ఇవ్వలేకపోయాడా, నాకు సిగ్గులేదంటాడా అన్నాడు. అప్పుడు మధ్యవర్తి ఉండి ఆయన్ని పలకరించి తట్టి లేపిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఏదో మధ్య మార్గంగా వెళ్ళారు. ఆలోచించండి ఒకసారి. మమత్వం నాది అనుకుంటే ఇవ్వబుద్ధి అవ్వదండి. ఇది ఈశ్వరుడు ఇచ్చాడు అనుకుంటే 10 మందికి పంచుతామనిపిస్తుంది, 10 మందికి పంచుతామనిపిస్తుంది. ఈరోజు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. మా గురువుగారిని చూడడానికి చాలామంది వచ్చారు. అందులో స్వామీజీలు కొంతమంది వచ్చారు, నాతో చదువుకున్న వాళ్ళు, నా తర్వాత చదువుకున్న వాళ్ళు ఆయన దగ్గర. ఒక స్వామీజీని పలకరించారు. ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు, కనపడట్లేదంటే నేను హరిద్వార్లో ఉన్నానండి అన్నారు. స్వామీజీ వెంటనే ఇట్ ఈజ్ యూజ్లెస్ ప్లేస్ ఫర్ ఎ సాధు టు స్టే అన్నారు ఆయన. అసలు ఆయన నోట్లో అలాంటి మాట రాదు ఎప్పుడు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటిది స్వామీజీ మాట అన్నారేంటి. ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ ప్లేస్ ఫర్ సాధు టు స్టే అన్నారు ఆయన. ఏనంటే ఈరోజు మన మతం నాశనం అయిపోతుంది, మనుషులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి రావాలి సాధువులు. ఇది హరిద్వార్ చేయాలి. ఈరోజు హరిద్వార్ని హరిద్వార్గా ఉంచక్కర్లేదు, తణుకుని హరిద్వార్ చేయాలి, కాకినాడని హరిద్వార్ చేయాలి, రాజమండ్రిని హరిద్వార్ చేయాలి. కాబట్టి ఈరోజు ప్రతి సాధువు మీద ఉండేటువంటి బాధ్యత ఏంటంటే ముక్కు మూసుకుని హరిద్వార్లోకి వెళ్ళి తపస్సు చేయడం కాదు, భారతదేశంలో ఉండే ప్రతి గ్రామము, ప్రతి నగరము, ప్రతి వీధి హరిద్వార్ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ మనం హాయిగా హరిద్వార్కి వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు. లేకపోతే రేపు భవిష్యత్తులో ఉన్న హరిద్వార్ కూడా ఊడిపోతుంది మనకు. ఈరోజు ఆ దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ రైట్ ప్లేస్ ఫర్ ఏ సాధు టు స్టే నౌ. ఏం మాట అండి అది. ఈరోజు సాధువు యొక్క ఆవశ్యకత ఉంది సమాజానికి. మార్గదర్శకం చేసే వ్యక్తి యొక్క ఆవశ్యకత సమాజానికి కావాలి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి అభద్రత, ఒక ఇన్సెక్యూరిటీ, ఏదో ఒక రకమైన అలజడి, ఆందోళన, చావు భీతి. భార్యని భర్త నమ్మలేకపోతున్నాడు, భర్తను భార్య నమ్మలేకపోతున్నాడు. ఈవిడికి ఎప్పుడు తిక్కలేసి ఏ బండేసి చంపేస్తుందో తెలియదు, కోపం వచ్చి. వీడికి ఎప్పుడు ఏ తిక్కలేసి వీడు పొడి చేస్తాడో తెలియదు. టీవీలో ఓపెన్ చేస్తే భార్యని భర్త చంపేశాడు, భర్తని భార్య చంపేసింది, పిల్లల్ని తల్లి చంపేసింది, తల్లిని పిల్లలు చంపేశారు. పూర్వం వీధిలోకి వెళితే చంపేస్తారేమో అని భయం, ఇప్పుడు ఇంట్లోనే ఎవడు చంపుతాడనేటువంటి భయం. కారణం మనిషికి మనస్సు ఎలా వెళుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు సమాజానికి ఒక సాధువు కావాలి, ఒక గురువుల యొక్క ఆవశ్యకత ఈరోజు సమాజానికి ఏర్పడింది. ఆ గురువులు వాళ్ళ యొక్క ఆవశ్యకతను గుర్తించక, సమాజానికి వాళ్ళు ఏం చేయాలో ఆవశ్యకతను గుర్తించక హరిద్వార్కి వెళ్ళి ముక్కు మూసుకుంటానంటే అది వద్దు. సమాజంలోకి రా, 10 మందిలో తిరుగు, 10 మందిలో ఒకడివై తిరుగు, ఆ 10 మందిని నీ వెంట తిప్పించుకో. ప్రతి ఊరిని హరిద్వార్ చేయాలి, ప్రతి విలేజ్ని హరిద్వార్ చేయాలన్నారు ఆయన. ఆ మాట చూడండి ఎంత గొప్పది. కాబట్టి ఈరోజు సమాజంలో ఎవరికి ఏం లోటండి చెప్పండి. ఇక్కడ కూర్చున్నారు మీరందరూ, హాయిగా భోంచేస్తున్నారు, చక్కగా పడుకున్నారు, ఏమి లోటు? ఏదో తెలియని వెలితి మిమ్మల్ని లాక్కొచ్చింది ఇక్కడికి, ఏదో తెలియని వెలితి మిమ్మల్ని లాక్కొచ్చింది. నేను ఒకసారి ప్రవచనం ఇస్తూ ఉన్నాను, ప్రవచనం ఇస్తూ ఉంటే అక్కడికి అడుక్కునేవాడు వచ్చాడు, ఒక ఆయన, అంటే భిక్షగాడు. జనం బాగా వస్తున్నారని పాప ఆయన అడుక్కుంటూ ఉన్నాడు. నా ప్రవచనంలో అతనికి ఏమిటో ఒక మాట తగలకూడని చోట తగిలింది. ఏమండి మనం ఏమన్నా అడుక్కునే వాళ్ళమా, ఎందుకండి అడుక్కోవాలి అన్నాను. ఆ మాట విన్నాడు వాడు, ఎందుకంటే ప్రవచన సమయంలో ఎవరు వేయరు కదా, వాడు కూర్చొని వింటున్నాడు అక్కడ వెనకాతల. ప్రవచనం అవ్వేలోపు నేను ఓం శాంతి అనగానే లేచి వెళ్ళిపోతాడు వాడి డ్యూటీకి. ఆ రోజున ఎందుకో వాడికి మాట మనసులో తట్టింది, ఎస్ నాకు భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, నేను ఎందుకు అడుక్కోవాలి అని. వాడు ఏం చేశాడంటే ఈ కమలాలు, అరటిపళ్ళు, వాడు అడుక్కున్న డబ్బులతోటి ఏం చేశాడంటే ఒక 200 రూపాయలు ఉంటే అరటిపళ్ళు, కమలాలు అన్నీ తెచ్చిపెట్టుకుని ఓ బట్ట వేసుకుని అక్కడ పెట్టు కూర్చున్నాడు. నిజంగా జరిగింది, చిన్న ఊరది. వాడు వెళ్ళే వాళ్ళందరికీ, బాబు ఆ స్వామికి పళ్ళు పట్టుకెళ్ళివ్వండి, ఒట్టి చేతులతో వెళ్ళకండి, ఆ స్వామికి పళ్ళు పట్టుకెళ్ళివ్వండి అన్నాడు. వీళ్ళందరూ చూశారు, నిజమే కదా, ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నా, ఒట్టి చేతులతో ఎందుకని కొనడం మొదలుపెట్టారు. వాడు ఆ రోజు 200 పెట్టి పళ్ళు తెచ్చుకుని అమ్మాడు, 300 రూపాయలు వచ్చింది. వాడు ఏం చేశాడు తెలుసండి, వ్యాపారం అంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు వెంటనే అమ్ముడైపోయాయి, 300 వచ్చేసింది. వాడికి ఆనందం, వాడికి ఆ థాట్ ఇచ్చింది నేను. వెంటనే నేను వెళ్తుంటే నా చేతిలో 10 రూపాయలు పెట్టాడు. అడుక్కునేవాడు నాకు 10 రూపాయలు ఇవ్వగలిగే స్థాయికి వచ్చాడంటే, నా మాట వాడిని మార్చగలిగిందంటే నాకు అంతకంటే ఏం కావాలండి నా జన్మకి.
అంతకంటే నా జన్మకేం కావాలి? అడుక్కున్న డబ్బుతో పళ్ళు పెట్టుకున్నాడు, అక్కడ అమ్మాడు, డబ్బు వచ్చింది. వాడికి ఇప్పుడు ఎంత ఆనందం అయిపోయిందంటే, ఈ 100 రూపాయలు నాది, 200 నేను అడుక్కున్నదే, కానీ ఈ 100 రూపాయలు నాది, నేను కష్టపడ్డాను, నెత్తి నోరు కొట్టుకుని అమ్మాను, ఇది నాది 100 అనుకున్నాడు. ఆ 100లో నుంచి 10 రూపాయలు ఇచ్చాడు నాకు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెట్టుకున్నాడు. ప్రవచనాలన్నీ అయ్యే లోపలికి ఎంతమందిలో మార్పు వచ్చిందో రాలేదో తెలియదు, కానీ వాడు మటుకు ఇప్పుడు ఆ ఊర్లో బ్రహ్మాండంగా ఉన్నాడు, స్థిరపడిపోయాడు. చిన్న కొబ్బరికాయలు అవి కొట్టు పెట్టుకున్నాడు, అన్ని సిగరెట్లు తమలపాకులు గిమలు అన్నీ పెట్టుకున్నాడు. నా ఫోటో పెట్టుకు పూజించుకుంటాడు వాడు ఇప్పుడు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిజ్ అటెంప్ట్. ఆ ప్రయత్నం, అడుక్కునేవాడు ప్రయత్నం చేసి ఈరోజు బాగా బ్రతుకుతున్నాడు. మనం ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం? మనల్ని ఎందుకు ఆ మాట ప్రభావితం చేయలేకపోతుంది? ఒకవేళ ప్రభావితులమైనా మనం ఎందుకు కదలలేకపోతున్నాం? ఇంకా జడంగా పడున్నాం, మనం ఇంకా నిర్జీవంగా పడున్నాం, ఇంకా మన అపోహలు ఊహలు వాటిని పెంచి పోషించుకుంటూ బ్రతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు అంటాడు, నిర్మమో నిరహంకార. ఆ మమత్వాన్ని ఒక్కసారి దాటండి, ఆ మమత్వ స్థితి ఒక్కసారి దాటండి. ఇది నాది అనుకున్నానా, ఇది నేను సంపాదించాను, ఇది నాది అనుకున్నానా, ఎవరికన్నా ఏదైనా చేయాలన్న ప్రాణం ఉడికిపోతుంది. పరమాత్మ, ఇది నువ్విచ్చావయ్యా, ఇది నేను ఏమన్నా తెచ్చుకున్నానా? ఇక్కడికి ఏమన్నా ఒక బాండ్ పేపర్ రాసి పంపాడా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మీరు అమెరికా వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి అమెరికాకు ఫోన్ చేసి, నేను వస్తున్నాను, నాకు కొన్ని డాలర్లు సెట్ చేసి పెట్టు అని ఇక్కడ చెప్పుకుంటాం. మనం వెళ్ళి దిగగానే వాడు ఏం చేస్తాడు? అక్కడ మనం దిగగానే మనకి ఇన్ని డాలర్లు పట్టుకొచ్చి ఇస్తాడు. ఎందుకంటే అన్ని డాలర్లు మనం పట్టుకెళ్ళనివ్వరు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఇస్తాడు, మనం ఖర్చు పెట్టుకుంటాం. అలాగేమైనా అక్కడ దేవుడి దగ్గర చెప్పెట్టి, నాకు ఇంత ఇవ్వు, అది ఇవ్వు, ఇది అని చెప్పి చెప్పెట్టి ఏమన్నా మనం ఏమైనా కాగితం ఏమైనా పట్టుకొచ్చామా ఇక్కడికి? నో. ఏమిటండి ఒకసారి ఆలోచించండి. ఇంత మంచి శరీరాన్ని ఇచ్చాడు, ఇంత ఆయుష్ని ఇచ్చాడు, అదృష్టాన్ని ఇచ్చాడు, భాగ్యాన్ని ఇచ్చాడు, భార్యా పిల్లల్ని ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా వాడు. ఏమి ఇవ్వాలి? ఇంకా వాడు ఇచ్చిన దాన్ని గుర్తించకపోవడమే పెద్ద తప్పు చేస్తున్నాం మనం చేసే పెద్ద బ్లండర్ ఏంటంటే, ఇది వాడిచ్చాడు అనేటువంటిది మనం గుర్తించట్లేదు. ఇదంతా నాది 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 అనేటువంటి ఆ దృఢమైనటువంటి అపోహను పెంచి పోషించుకుంటున్నాం. అందుకని ఇది నాది కాబట్టి నేను ఎవరికి ఇవ్వను, ఇది ఎవరికి హక్కు లేదు, ఇది ఎవరికి ఇచ్చే అవకాశం లేదు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాం. కానీ ఇది ఈశ్వరుడు ఇచ్చాడు అనుకుంటే భావన మారిపోతుందండి. రమణ మహర్షి కూడా ఉపదేశసారంలో అదే అంటారు, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఒకసారి ఒక గుడిలో ఒక అడుక్కునేటువంటి వాడు పాపం దీనస్థితిలో ఉండి దేవుణ్ణి అడుగుతాడట, ఏమయ్యా నీకు సిగ్గు సరం లేదా అని అంటుంటాడట. ఇలానే అంటాడట దేవుణ్ణి చూస్తూ. ఒకడు మనలాంటి వాడు వెళ్ళి దారిలో వెళుతూ, ఏమిట్రా దేవుణ్ణి పట్టుకున్న మాట అంటున్నావు? ఎస్, దేవుడికి సిగ్గు సరం లేనట్టుందండి అన్నాడు. ఏమిటన్నాడు వీడు ఆశ్చర్యపోతున్నాడు, దేవుణ్ణి పట్టుకు తిడుతున్నాడు వీడని. అవును, దేవుడు మీ బొట్టోళ్ళని ఎందుకు పంపాడు? అదృష్టవంతుల్ని చేసి ఎందుకు పంపాడు? మీ అదృష్టాన్ని దాచి కప్పెట్టి గొయ్యి తీసి పూడ్చిపెట్టడానికి కాదు, మీ అదృష్టాన్ని 10 మందితో పంచుకోండి అని పంపాడు. కానీ మీకు అదృష్టం ఇచ్చి పంపాడు, కానీ ఆ అదృష్టాన్ని 10 మందితో పంచుకునే బుద్ధిని పెట్టలేదే అని నేను భగవంతుని అడుగుతున్నాను, నీకు సిగ్గు శరం ఏం లేదా అని. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, సమాజాన్ని సమతుల్యత చేసే బాధ్యత మనిషి మీదనే ఉంది. ఎందుకనంటే ఈ సమాజంలో భగవంతుడు డబ్బు అనేది తయారు చేయలేదండి, డబ్బు తయారు చేసుకుంది మనిషి. కానీ ఏ మనిషి అయితే డబ్బుని తయారు చేసుకున్నాడో బాగా ఆలోచించండి, ఆ డబ్బే ఈ సమాజంలో అసమానతలు తీసుకొచ్చింది. అసలు ఈరోజు ఒక్కటి ఆలోచించండి, మనుషులెవ్వరి దగ్గర ఇంక డబ్బు వద్దు అని మానవ జాతి అంతా నిర్ణయం తీసుకుంటే ఈ అసమానతలు ఉండవండి. ఉంటుందా? ఇంకా అసలు మనిషి అన్న వాడి దగ్గర ఇప్పుడు ఆవు దగ్గర డబ్బు లేదు, కుక్క దగ్గర లేదు, పిల్లి దగ్గర లేదు, పాము దగ్గర లేదు, ఏ జీవి దగ్గర డబ్బు లేదు. మనిషి కూడా మనకు కూడా డబ్బొద్దు అని నిర్ణయం తీసుకొని మొత్తం ఈ భూభాగంలో ఉండేటువంటి మానవ జాతి అంతా కూడా ఒక్క నిర్ణయం తీసుకుంటే సమత్వం, సమానత్వం, ఆ సామాజిక న్యాయం
ఈ పేర్లన్నీ కూడా మైకులు దంచేయడానికి కాదు. ఒక్కసారి ఆ థాట్ నాకు కనుకొక్కసారి నన్ను కనుక భారతదేశానికి ప్రెసిడెంట్ని ఒక్కరోజు చేస్తే మొత్తం మార్చేస్తా నేను, మొత్తం మార్చేస్తా నేను. ఒక్కరోజు చాలు, ఫైల్స్ అన్ని మొత్తం తిరగరాసేస్తాను. ఫస్ట్ ఏం బిల్లు పెడతానంటే, ఎవరైతే ఫస్ట్ టర్మ్ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అయిపోతే 5 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళందరినీ ఋషికేశ్ తీసుకెళ్ళి సన్యాసం ఇచ్చేయాలి, మళ్ళీ ఫ్రెషర్ రావాలి. ఫస్ట్ ఎంపీ అయిపోయారు కదా, ఓకే 5 ఏళ్ళు అవ్వగానే పదండి ఋషికేశ్కి. వాళ్ళకేంటి, చార్ధామ్ యాత్ర చేయించి సన్యాసం ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే 5 ఏళ్ళు నువ్వు ఏలు, నీ ఇష్టం, హాయిగా ఏలుకో, మిమ్మల్ని మేము పెడతాం, మా లైన్లో పెట్టేస్తాం. అప్పుడు ఇంక ఓటింగ్ ఏం వద్దు, ఇంకేకంగా ఎంచుకోవడం. ఎవడు ధైర్యంగా 5 ఏళ్ల తర్వాత నేను సన్యాసం అయిపోతాను, నేను దిగుతాను అన్నవాడు 5 ఏళ్లలో దేశ భవిష్యత్తుని మార్చేస్తాడండి. ఎందుకని వాడికి తెలుసు 5 ఏళ్ల తర్వాత నేను పట్టుకుపోయేది ఏమీ లేదు, సన్యాసం తీసుకుంటాను. కాబట్టి 5 ఏళ్లలో నా దేశం కోసం ఏదైనా చేసేస్తానని నేను ఫస్ట్ బిల్ అది పెట్టేస్తాను. నన్ను కనుక ప్రెసిడెంట్నో ప్రైమ్ మినిస్టర్ ఏదో చేసేస్తే నేను ఎవరిని లెక్క చేయను, నాకు ఇంతమంది ఉందా బలగం ఏం చూడండి, ముందు ఆ బిల్లు పెట్టి అవతల పడేస్తాను. 5 ఏళ్లే ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా, ఇంక ఈ కొట్లాట్లు ఉండవు, ఏమి అక్కర్లేదు. ఇంకా సింపుల్ థింగ్, రాజకీయ చరిత్ర మొత్తం మారిపోతుంది ఒక్కసారి, రాజకీయ అది స్వరూపమే మారిపోతుంది. అసలు దేశం ఎలా పరుగులు తీస్తుంది అప్పుడు చూడండి. రెండోది, అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, ఎక్కడ చూసినా సన్యాసులే. ప్రతి 5 ఏళ్లకి ఇప్పుడు చూడండి, ఆంధ్రాలో నుంచి 294 మంది సన్యాసులు ఎమ్మెల్యేలు, అలాగనే ఎంపీలు 35 మంది. ఇలా ప్రతి రాష్ట్రంలో తీసుకుంటే 5 ఏళ్లకు ఒకసారి భారతదేశంలో నుంచి 10,000 మంది సన్యాసులు వచ్చేస్తారు. ఏడాదికి 10,000 మంది సన్యాసులు. ఇంకా అసలు వీధికి కాషాయం, వీధికి కాషాయం, ఇంటింటికి కాషాయం, మొత్తం అంతా సన్యాసమే అయిపోతుంది. అప్పుడు భారతదేశపు జెండా కూడా 3 రంగులపై మొత్తం కాషాయం అయిపోతుంది. నన్ను ఒక్కసారి చేయండి ఎవరైనా సరే, ఒక్కరోజు ప్రధానమంత్రి అయితే రాజకీయ స్వరూపం మార్చేయచ్చు. మనం మానవులందరూ కనుక మనం సమత్వంతో ఉండాలి, సమతుల్యతతో ఉండాలని అంటే డబ్బు అనే ఒక్క అంశాన్ని ఇంకా తీసేద్దాం. పుల్లికి డబ్బు లేవు, పిల్లికి డబ్బు లేదు, కుక్కకి డబ్బు లేవు, దేనికి డబ్బు లేవు. ఒక మనిషికి డబ్బు ఎందుకు, తీసేద్దాం, డబ్బు తీసేద్దాం, హాయిగా బతుకుదాం, ఇంకంతా సమానమే. ఇంకేముంటుంది డబ్బు తీసేస్తే? డబ్బు తీసేస్తే ఏముంటుంది చెప్పండి? మొత్తం ప్రపంచంలో ఉండే డబ్బంతా పోగు చేసి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించేసాం అనుకోండి, అందరికీ ఇల్లు వచ్చేస్తాయి. ఇంకా అందరూ కష్టపడండి, అందరూ తినండి, బస్ అంతే. ఒక వ్యవస్థ, అటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయండి, సమత్వం వస్తుంది. కానీ అది వస్తుందో రాదో, కానీ ఈరోజు మానవుల మీద ఒక బాధ్యత ఏంటంటే, డబ్బు తయారు చేసుకుంది మానవుడు, ఈ మనిషి. భగవంతుడు డబ్బును తయారు చేయలేదండి, భగవంతుడు పంచభూతాలను తయారు చేశాడు, ఈ ప్రకృతిని తయారు చేశాడు. కానీ ఇందులో డబ్బుని తయారు చేసింది మనిషి. అందుకనే నోటు తయారు చేసుకున్నప్పుడు 50 రూపాయల నోటు కానీ 100 రూపాయల నోటు కానీ తయారు చేసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వేసి ఆ గవర్నర్ సంతకం ఉంటుంది, దేవుడి సంతకం ఎక్కడా లేదు. రెండోది, ఇది మనిషి తయారు చేసుకున్నాడు కనుక 5 ఏళ్ళు ఈ డబ్బు చలామణి అవుతుంది. ఆ తర్వాత అక్కర్లేదనుకుంటే ఈ టైప్ ఆఫ్ కరెన్సీ చల్లదని తీసి పారేస్తారు, ఇంకోటి పెట్టుకుంటారు. కానీ భగవంతుడు తయారు చేసుంటే చల్లకపోవడం అంటూ ఉండదు, శాశ్వతంగా ఉంటుంది అది. ఇది మనిషి తయారు చేసుకున్నాడు ఈ డబ్బుని. కాబట్టి అసమానతలన్నీ కూడా మనిషి తయారు చేసుకున్న దాని వల్లనే వస్తున్నాయి. కానీ ఈశ్వర ప్రకృతితో అసమానత లేదు. గాడ్స్ క్రియేషన్లో ఇంబ్యాలెన్స్డ్ థింగ్స్ లేవు. ఓన్లీ ఈ వ్యక్తిగా ఒక మనిషి తయారు చేసుకున్నటువంటి ఈ సమాజానికే అసమానతలన్నీ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా నాది అనేటువంటి భావన కంటే పరమాత్ముడు నాకు ఇచ్చాడు అనేటప్పటికీ ఆ భావన తేలికైపోతుందండి. అప్పుడు ఏమవుతుందంటే, నాకు దాని మీద ఏదో నియంత్రణ, ఒక పట్టు, దాన్ని నొక్కి పెట్టాలనేటువంటి భావాలు పోయి ఫ్రీడమ్ వస్తుంది, నాకు ప్రెషర్ తగ్గిపోతుంది, లోపల హాయిగా ఉంటాను. ఎందుకనంటే దీన్ని సాధనగా మారుస్తారు ఆయన భవిష్యత్తులో, సాధనగా మారుస్తారు భవిష్యత్తులో. ఎంత సాధన మారుస్తారో చూడండి. ఒకసారి ఒక ఆయన ఉదయం లేస్తే రాత్రి దాకా ఏకంగా డబ్బులు అలా లెక్క పెట్టుకోవడం, బ్యాలెన్స్ చూసుకోవడం. ఈరోజు వ్యాపారం ఇంతైంది, ఫోన్లో ఆ ఊర్లో ఎంత వచ్చింది, వ్యాపారంలో ఈ ఊర్లో ఎంత వచ్చింది, ఫోన్లతోటే మొత్తం బిజినెస్ చేసేవాడు. ఆయన ఎన్ని లక్షలు అలా స్పిన్ అయిపోయేది ఆయనకి. అసలు డబ్బులు ఎలా పుట్టేదంటే చెద పురుగులు పుట్టినట్టు ఆయనకి అదృష్టం పుచ్చిపోయింది అంటారు కదా.
నిజంగా అలా పుచ్చిపోయి నిజంగా డబ్బులు అలాగా ఏమిటో వాడి అదృష్టం తెలియట్లేదు, పుచ్చిపోతూ ఉంది, వాడికి పెరిగిపోతుంది డబ్బు. అసలు వాడు అనుకున్నాడు ఇది ఏంటిది, వాడికే అర్థం కాని స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఒక మనిషి అండి ఆలోచించేది ఎప్పుడు తెలుసండి, అసలు వాడు ఆశించలేనిది ఊహించలేనంత అదృష్టం పట్టేసి వాడు ఎక్కడికో పోతున్నాడు అనుకోండి, భయపడిపోతాడు. అయ్య బాబు ఇది నాది కాదు, ఇది ఏమిటో ఇది తేడాగా అయిపోతుంది, ఇంత పైకి వెళ్ళిపోతున్నానని వాడికి భయం పడుతుంది. పోంగొట్టుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడికి ఇదేంటిది ఇలా అయిపోతుందని వాడికి బెంగ ఉంటుంది. మధ్యలో మనలాంటి వాళ్ళే ఊగిసలాడుతూ ఉంటాం, నమ్మకాలు ఉండవు మనకు. హ్యాండ్ టు మౌత్ ఉంటుంది చూసారా, వాళ్ళు మారరు ఎప్పుడు, కష్టం. బాగా పెరిగిపోయిన వాడికి భయం పుట్టేస్తుంది, పెరిగిపోయి కింద పడిపోతున్న వాడికి భయం పుడుతుంది. ఆలోచించండి, వీడు బాగా సంపాదించేశాడు. ఇంక అసలు సంపాదన అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే వాడు ఒక్క మాటలో ఏమనేవాడంటే లక్ష్మీదేవి మహావిష్ణువుకి విడాకులు ఇచ్చేసింది అంతే, ఇంకిక్కడికి వచ్చేసింది అంతే. ఆయనతో తలాక్ 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 అయిందో ఏమైందో తెలియదు కానీ మొత్తం ఇక్కడికి వచ్చేసింది. నిజంగా అంత శ్రీమంతుడైపోతున్నాడు వాడు. ఒకరోజు వాడు అనుకున్నాడు ఇది ఏంటి అదృష్టం, నేను కాబట్టి దేవుణ్ణి మరి నాలో ఏ అంశం ఉందో ఏ దైవాంశం ఉందో ఏమిటో ఇలా పట్టేసింది అనుకుంటున్నాడు. సడన్గా ఉన్నట్టుగా ఉండి హార్ట్ ట్రబుల్ వచ్చింది వాడికి గుండెలో. డాక్టర్ గారు వచ్చారు, చాలా వెరీ 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 ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అనమాట ఆయన, ఏబుల్ డాక్టర్. ఆయన వచ్చి చూశారు, సార్ ఇది మనం ముందు యాంజియో చేస్తాం, తర్వాత మనం మిగతా చూస్తామన్న. యాంజియో చేశారు, ఆడి టెస్ట్ చేశారు, అన్నీ చూస్తున్నారు. సార్ అయిపోయింది, మీరు రెస్ట్ తీసుకోవాలి, మీరు ఇంకా యాంగ్జైటీస్ పెంచుకోకూడదు, వరీస్ పెంచుకోకూడదు, మీరేమి ఇంకా అసలు ఊహించకండి, మీరు ఎంత రిలాక్స్ అవ్వగలిగితే అంత మంచిది అనుకున్నాను. కానీ ఉండలేకపోతున్నాడు, టెన్షన్స్, ఈ డబ్బంతా పెరిగిపోతూ ఉంది, ఇది ఏం చేయాలో ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నా పొలం మీద పెట్టేవాడు, ఆ పొలం వీడు ₹1,00,000 పెట్టుకుంటే అది ₹1,00,00,000 కూర్చుంటుంది. వీడికి అర్థమై చావట్లేదు ఇది ఏమిటైపోతుంది ఇదని. కానీ ఇక్కడ పెరుగుతుంది బయట ఆర్థిక వ్యవస్థ, కానీ హార్దిక వ్యవస్థ మటుకు తగ్గిపోతుంది. బయట ఆర్థిక వ్యవస్థ చాలా బాగా పెరిగిపోతుంది, లోపల హార్దిక వ్యవస్థ మటుకు రోజు రోజుకి తగ్గిపోతుంది, క్షీణిస్తూ ఉంది. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు, హార్దికంగా రోజు రోజుకి కింద పడుతున్నాడు. ఒకరోజు డాక్టర్ గారు వచ్చి రెగ్యులర్గా టెస్ట్ చేస్తూ ఉంటారు ఆయన్ని, ఆయన క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఆ డాక్టర్ వచ్చి అన్నాడు, ఇంకా మ్యాక్సిమం ఒక 10 days ఆర్ 20 days ఆర్ 30 days అండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎక్కువ టెన్షన్స్ వరీస్ పెట్టుకుంటున్నారు, చాలా వీక్ అయిపోయింది హార్ట్, ఇప్పుడు ఆపరేషన్ చేయడం కూడా ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, వీ కెనాట్ అటెంప్ట్ దిస్ ఆపరేషన్ అన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసండి, డాక్టర్ గారు నాకు బోల్డ్ అదృష్టం ఉంది, మీకు ఏం కావాలో చెప్పండి రాసిచ్చేస్తాను, తీసుకోండి, కానీ నా గుండె పనిచేయాలన్నాడు. డాక్టర్ అన్నాడు, నువ్వు ఇస్తే నేను తీసుకుంటాను కాదన్ను, కానీ ఆ గుండె విషయం మాత్రం నన్ను అడగొద్దు, నా చేతుల్లో లేదు. చూడండి ఏం చేయగలరండి ఈరోజు, ఇంత సామ్రాజ్యం పొందావు కానీ ఒక్క గుండె నీ చేతుల్లో ఉందా, నీ స్వాధీనంలో ఉందా? జీవితం స్వాధీనంలో ఉంటుందా చేతుల్లో? లేదు. అందుకని ఇక్కడ కూడా భజగోవిందంలో శంకర్లు అదే అంటారు, యావద్విత్తోపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. టాటా ఉండేవారు కదండి ఇండియాలో, టాటా అసలు చాలా గొప్పవాడు టాటా, అసలు ఎంత మేధావు ఎంత అదృష్టవంతుడో టాటా. ఆ టాటా అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇద్దరు ఒకసారి ఫ్లైట్లో వెళుతున్నారట. ఫ్లైట్లో వెళుతుంటే టాటాకి జవహర్లాల్ నెహ్రూ తెలుసు, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూకి టాటాని కలవాలని ఉండేదట, కానీ కలిసే అవకాశం రాలేదట. ఇద్దరు కూర్చున్నారట. అయితే ఈ టాటా ఈజ్ వెరీ 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 ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఫెలో. అండ్ జవహర్లాల్ నెహ్రూ కూడా సామాన్యుడేం కాదు, అతను మహామేధావి. ఎందుకు బ్రిటిషర్లు వెళ్ళగానే దేశాన్ని ఎలా చేతికి తీసుకోవాలో తెలుసుంటే సామాన్యమైన మేధావి అండి ఆయన. బ్రిటిషర్లు వెళ్ళగానే దేశం మొత్తం తన చేతిలో పెట్టేసుకోగలిగినటువంటి మేధావి ఆయన,
మొత్తం దేశాన్ని, ఇన్ని కోట్ల మందిని. సామాన్యుడేం కాదు ఆయన. ఇద్దరు వెళుతూ ఉంటే ఒకసారి ఈ టాటా ఏం మాట్లాడలేదట ఆయనతోటి, ఏం పట్టినట్టున్నాడట. జవహర్లాల్ నెహ్రూ అన్నాడట, డూ యు నో హూ యామ్ ఐ? టాటాని చూసి, నేనెవరో నీకు తెలుసా అని అడిగారట. చూశానండి పేపర్లో అన్నారట. సగం నీరు గారిపోయాడట ఈయన. పేపర్లో చూశారండి అన్నాడట ఈయన టాటా. సగం నీరు గారిపోయారట ఈయన. ఐఎమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఓకే, మంచిది. డోంట్ యూ ఫీల్ దట్ యు ఆర్ ప్రివిలేజ్డ్ టు సిట్ నియర్ టు మీ అంటే టాటా ఒక మాట అన్నాడట, ఆఫ్టర్ 5 years వెదర్ యూ విల్ బీ దేర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ టాటా విల్ కంటిన్యూ టిల్ ది డెత్ అన్నాడట. 5 ఏళ్ల తర్వాత నువ్వు ప్రధానమంత్రిగా ఉంటావో ఉండవో నాకు తెలియదు, కానీ టాటా మటుకు చచ్చిపోయేదాకా టాటాగానే ఉంటాడు. ఏం కిక్ బ్యాక్ అండి అది. దట్ ఈజ్ ఇంటెలిజెంట్. ఆ టాటా చాలా మేధావి, పార్సీ అతను. ఎంత డబ్బు గడించాడో అంత దాతృత్వం ఉంది అతనిలో. అతను అనేవాడట, టాటా ఇస్తూ పో వస్తూ ఉంటుందన్నాడట ఆయన. దేతే జావ్ ఆతే రహేగా అన్నాడట ఆయన. ఇస్తూ పో, ఖర్చు పెట్టేస్తూ పో, వస్తూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, రైతు ఏంటంటే విత్తనాలు తెచ్చిపెట్టుకున్నాడు ఇంట్లో. ఇవన్నీ వేస్తే మొలుస్తాయో లేదో, ఏమవుతుందో అని భయపడుతూ వేడు ధైర్యంగా విత్తనాలన్నీ చల్లుతాడు. ఆ విత్తనాలన్నీ మొలుస్తాయి. వాడికి కొన్ని లక్షలు ఇంకా బయటకు వస్తాయి అందులో నుంచి ధాన్యం. అలాగని నువ్వు కూడా ఈ లోకంలో ఇస్తూ పో ఇస్తూ పో ఇస్తూ పో, వస్తూ ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్.